హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా షార్ట్‌గా కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ ఓంకార్ గారు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. నేను గ్యారంటీ అంటే లైక్ అందరి తరపున ఒకటి చెప్తుంది ఏంటి అంటే, ఈ షో డెఫినిట్‌గా ఇన్‌స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు మన షోని చూసి కాపీ చేస్తారేమో, లేకపోతే ఈ కాన్సెప్ట్‌ని ఎంచుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని షోస్ చేసిన ఎవరైనా సరే, యష్ మాస్టర్ అయినా సరే, శేఖర్ మాస్టర్ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, కాన్సెప్ట్ ఇలా ఉండబోతుంది అని మేమే జడ్జ్ చేయలేకపోయాము. సో, ఆడియన్స్ కూడా మేమైతే ఎలాగ థ్రిల్ ఫీల్ అయ్యామో, అలానే థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ షోకి డెఫినిట్‌గా మంచి మంచి అప్లాజ్ వస్తదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా డెఫినిట్‌గా కావాలి. బికాజ్ ఎవరైతే ఇప్పుడు జనరల్‌గా ఒక కంటెస్టెంట్‌ని సేవ్ చేసుకోవడం కోసం అనేసి కంటెస్టెంట్ ఎవరో మనకు తెలియకపోవచ్చు. బట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మెంటర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో, మీకు గనక కంటెస్టెంట్ నచ్చినట్టయితే, మెంటర్ నచ్చినట్టయితే డెఫినిట్‌గా మీ కంటెస్టెంట్‌ని సేవ్ చేసుకునే ఛాన్సెస్ మీ చేతుల్లో ఉంది. ఇంతకు వరకు చాలామంది కామెంట్ చేసేవారు. షో కింద గాని, లేకపోతే పెర్ఫార్మన్స్ కింద గాని. రాంగ్ జడ్జ్‌మెంట్ అని, లేకపోతే కరెక్ట్ అయిన జడ్జ్‌మెంట్ ఇవ్వలేదు అని. బట్ ఈసారి జడ్జ్‌మెంట్ ఆడియన్స్ చేతిలో ఉంది. సో, డెఫినిట్‌గా మీరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని బాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయవాడకి రావడం, ప్రమోషన్స్‌కి రావడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఒక శుభసూచకం అంటారు కాబట్టి ప్రమోషన్స్ అనేది ఒక మంచి స్వింగ్‌లో ఎళ్తుంది. అండ్ డెఫినెట్‌లీ థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఈ షోని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.